హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవేం పండ్లో తెలుసా? ఈత చెట్టుకు కాస్తాయి ఈతకాయలు. ఈతకాయలు కానీ ఈతకాయలు కావండి, ఆ ఫ్యామిలీకి చెందినవే ఖర్జూర పండ్లు. డేట్స్ అంటారు ఇంగ్లీష్లో. నిన్న షాపింగ్కి వెళ్తే ఫ్రూట్ షాప్లో ఇవి దొరికాయి అనమాట. చక్కగా తీసుకున్నాను. బ్లాక్ డేట్స్ ఉన్నాయి, ఈ డేట్స్ ఉన్నాయి. రెండు తిని చూసానండి. ఇవి తీయగా ఉన్నాయి, ఇవి తీయగా ఉన్నాయని ఇవి తీసుకున్నాను. ఈ ఖర్జూర పళ్ళ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఇవి తింటే ఇందులో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. సో మన డైజెషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వీటిని పాలల్లో నానబెట్టుకొని, అంటే ఎండిపోయిన పండ్లు అండి, ఎండిపోయిన పండ్లు ఉంటాయి కదా, ఖర్జూర పండ్లు మన డేట్స్ అని దొరుకుతుంటాయి కదా ప్యాకెట్స్లో. వాటిని నైట్ పాలల్లో నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ కొట్టుకొనైనా ఉట్టిగైనా తింటే మంచి ఎనర్జీ అనమాట. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏమైనా పోతాయి. ఇవి ఎక్కువగా తీసుకోవటం వల్ల, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు డెలివరీ అయ్యే టైంలో ఇవి తీసుకోవటం వల్ల వాళ్ళకి ఫ్రీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. చాలా లాభాలు ఉన్నాయండి. సో నాకైతే ఇవి బాగా నచ్చి కొనుక్కున్నాను. మీలో ఎవరికైనా ఈ డేట్స్ ఇష్టమైతే కింద కామెంట్ చేయండి. ప్లస్ ఈ డేట్స్ని మనం ఇంకా ఎలాగ వాడతామంటే, దేవుడికి దండం పెట్టేటప్పుడు ఏ నైవేద్యం లేకపోతే దీన్నే ప్రసాదంగా పెడతాము. ప్లస్ మనము తాంబూలాల్లో కూడా ఇచ్చి పెడతారు. ఇచ్చినప్పుడు మాత్రం మీరు మిస్ చేయకండి. అది మంచి ప్రసాదము, తాంబూలం కాబట్టి కడిగి తినేసేయండి. ఎనర్జీకి ఎనర్జీ, కాంప్లెక్షన్, అందానికి అందం అనమాట. సో ఎప్పుడైనా మీకు ఇలాంటి డేట్స్ దొరికినప్పుడు వదలకుండా మంచిగా కడుక్కొని తినేసేయండి. బాయ్ అండి, గుడ్ డే అండి.